నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసాయి సార్. ఈ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు ఆయన చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో కూడా ఒక కంప్లైంట్ నమోదైంది శివాజీ మీద. శివాజీపై మహిళా కమిషన్ సీరియస్ అయిన పరిస్థితి. 27న ఉదయం విచారణకు రావాలని కూడా మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ వివాదానికి కారణమైన శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు ఒకసారి ఈ వ్యాఖ్యల్ని మేము బీప్ చేసి, ఎక్కడైతే అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని బీప్ చేసి టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఒకసారి ప్లే చేయండి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ గాని ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేమన్నా కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఈ వ్యాఖ్యల తర్వాత చాలా రియాక్షన్స్ వచ్చాయి సార్. అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీద మాట్లాడిన ఏ వ్యక్తి మాట్లాడినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యే అనసూయ రియాక్ట్ అయ్యారు. అనసూయ ఏమన్నారు ఒకసారి? డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా, ఇది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని, అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ టాకింగ్. అంటే తన వ్యాఖ్యల మీద విపరీతమైన విమర్శలు రావడం, అభ్యంతరాలు రావడం, కేసులు నమోదవడంతో శివాజీ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఒక ట్వీట్ చేశారు, దాంతో పాటుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, క్షమించండి అని చెప్పి. ఒకసారి అది కూడా సాయంత్రం. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని
ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. ఊరి భాష అంటున్నారు సార్, కానీ అది ఊరి భాష కాదు. అండ్ రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం కదా సార్, ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆ సినిమా పేరు మీద పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరగాలంటే, లేకపోతే ఆ వ్యక్తి లైమ్ లైట్ లోకి రావాలంటే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తేనే మాత్రమే వస్తూ ఉన్న పరిస్థితి సార్. చాలా సందర్భాల్లో మనం చూసాం. గతంలో చలపతిరావు అమ్మాయిల విషయంలో వాళ్ళు, అంటే నేను మాట్లాడలేను, ఒకసారి ఆయన ఏమన్నారనేది వినిపిస్తాను. చలపతిరావు గతంలో ఏం మాట్లాడారు సినీ నటుడు, అది ప్లే చేయండి. రావు గారు ఇక్కడ ఉన్నారు. ఎన్నో పాత్రలు, నిజంగా నాకు తెలిసినంత వరకు నా అనుభవం, నా వయసు సరిపోదు ఆయన గురించి చెప్పడంలో. ఎన్నో పాత్రలు, పాత్రకి ప్రాణం పోసే వ్యక్తి, బాబాయిగా, మావయ్యగా, తండ్రిగా అద్భుతమైన పాత్రలు పోషించి మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చలపతిరావు గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తున్నా? అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. సూపర్ ఆన్సర్ సార్. ఓకే, నేను దాన్ని సెన్సార్ ఇంత స్లో మోషన్ వెళ్ళి ఇంత కష్టపడ్డాం, ఇంత స్పీచ్ ప్రిపేర్ అయ్యి అడవైనాక సార్ ఒక మాట అన్నాడు, అంతా అయిపోయింది. చలపతిరావు గారి మాటలని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సార్. ఎందుకంటే ఆ యాంకర్ చెప్పినట్టుగా చాలా మంచి పాత్రలో ఆయన నటించారు. ఆయన మాట్లాడిన మాటను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ తర్వాత యాంకర్ కవర్ చేసే ప్రయత్నంలో యాంకర్ రవి ఆ సూపర్ ఆన్సర్ అన్నందుకు యాంకర్ రవిని నెటిజన్లు ఒక రకంగా విపరీతంగా ట్రోల్ చేశారు సార్. ఇది పక్కన పెడితే ఆ తర్వాత బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆడవాళ్ల విషయంలో ఆయన ఏమన్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. నేషనల్ మీడియా కూడా కవర్ చేసిన పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఒక రేంజ్ లో ఆడుకున్నారు బాలకృష్ణని. ఆ వివాదానికి కారణమైన ఆ వ్యాఖ్యలు బాలకృష్ణ. అన్ని పాత్రలు నేను ఏమంటారు, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు అంటే పడాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా? వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి, అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు పెడతారు. రైట్ సార్, ఈ వివాదం మీద మీ కామెంట్. అంటే ఇందులో రాజకీయాలకు, కులాలకు, వ్యక్తులకు సంబంధం లేదు. ఇది ఒక ఇష్యూ. ఏ వ్యక్తి అయినా తప్పు మాట్లాడితే ఆ వ్యక్తిని ఖండిస్తాం. ఓకే, ఇప్పుడు డాక్టర్ శివాజీ క్షమాపణ కూడా చెప్పాడు. సో అందువల్ల నా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. శివాజీయా, చలపతిరావయా, బాలకృష్ణయ్య ఇలాంటి వాళ్ళు, సినిమా వాళ్ళు చాలా తరచుగా ఈ పనులు చేస్తున్నారు. సినిమాల వాళ్ళు కొంతమంది, అందరని కాదు. సినిమా వేదికల పైన ఈ రకమైన వ్యాఖ్యలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనేది విమర్శ. అందువల్ల దీన్ని ఒక వ్యక్తుల కోణములో లేదా వారి రాజకీయ నేపథ్యాల కోణములో వాటిని చూసి అసలు ఇష్యూ పక్క పోకూడదు. ఇవాళ మీడియా కవరేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్టర్ శివాజీ కాంట్రవర్సీ విషయంలో ఏ పత్రికలు ఎలా రాసాయో చూస్తేనే అర్థమవుతుంది ఇది ఏ స్థాయిలో రాజకీయ కోణాన్ని సంతరించుకుంటోంది, సామాజిక కోణాలని సంతరించుకుంటుంది. అది కూడా నేను యాడ్ చేస్తాను సార్ విత్ యువర్ పర్మిషన్. ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ రెండు పత్రికల్లో చూసుకుంటే కనుక శివాజీ క్షమాపణ చెప్పిన వార్తని ఫ్రంట్ పేజీలో హైలైట్ చేశాయి. సాక్షిలో మరి ఎందుకో కంప్లీట్ గా సాక్షి ఫ్యామిలీ పేజీ మొత్తం అంతా ఎవరైనా చూసుకోవచ్చు. సాక్షి పత్రికలో కంప్లీట్ గా ఫుల్ పేజ్ ఇదే ఇష్యూని, శివాజీని ఎండగడుతూ ప్రచురించిన పరిస్థితి. ప్లీజ్. అందుకే సమస్య అక్కడే వస్తుంది. సమాజంలో తప్పును తప్పుగా చూడాలి తప్ప తప్పు వెనకాల ఏ కులం ఉంది, తప్పును వెనకాల ఏ పార్టీ ఉంది, తప్పు వెనకాల ఏ వ్యక్తి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రముఖ హోదాలో ఉంటే అతన్ని మనం, ఆ వ్యక్తి కాస్త తక్కువ స్థాయిలో ఉంటే ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తాం. ఆ వ్యక్తి తమ ప్రత్యర్థి సామాజిక రాజకీయ నేపథ్యం ఒక రకంగా ఉంటాం, తమ అనుకూల సామాజిక రాజకీయ నేపథ్యం ఇంకో అనుకూలంగా ఉంటాం. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అందువల్ల ఈ దరిద్రాలకు అతీతంగా మనం ఇలాంటి అంశాలపైన రియాక్ట్ కావాలి. రెండవది, నేను మీడియాలో ఇంకో దరిద్రం కూడా చూశాను. ఆయన శివాజీ ఈ పదం వాడాడు, ఈ పదం వాడకూడదు, ఇది సంస్కారం కాదంటూ అదే పదాన్ని 10 సార్లు వాడుతున్నారు. ఇంకో దరిద్రం ఇదే ఒక ఎక్స్ట్రీమ్ విశ్లేషణలో ఆ పదం వాడకూడదని చెప్తూ అదే పదాన్ని 10 సార్లు వాడారు.
అంటే శివాజీ చేసిన తప్పును 10 రెట్లు చేసినట్టే కదా. మళ్ళీ చెప్పడమేమో ఇది సంస్కారం కాదు, ఇది పదం వాడడం అని చెప్పి 10 సార్లు వాడితే మళ్ళీ అదే పదాన్ని ఏమన్నట్టు నాకు అర్థం కాని అంశం. అంటే మన మైండ్ సెట్ కూడా తెలియజేస్తుంది కదా ఇందులో. సో అందువల్ల అందుకే నేను ప్రత్యేకంగా చెప్పింది, అట్లీస్ట్ నేను విశ్లేషించే దాంట్లోనైనా ఆ అభ్యంతరకర పదాలు దొరలకూడదు అని. అందుకే మీకు ముందే చెప్పాను, మన బీపీఎస్ అనడంలో కారణం అది. ఎట్టి పరిస్థితుల్లో ఏ పదాలైతే తప్పని మనం అంటున్నామో ఆ పదాలని మన వేదికల ద్వారా ప్రమోట్ చేయకూడదు, అది నా ఉద్దేశం. సో ఆ పదాలు మరి ఏమన్నాడు, ఏమంటే ఏంటి, అది అభ్యంతరకరమైన పదం అయిపోయింది కదా, అర్థమైంది కదా. ఆ క్యూరియాసిటీ నాకైతే లేదు. ఎవరికైనా ఉన్నోడికి వాడు ఎలాగో చూసుకొని ఉంటాడు, ఇప్పటికే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం వీ షుడ్ స్పీక్ అబౌట్ ద ట్రెండ్. దిస్ ట్రెండ్ ఏంటి, ఈ ట్రెండ్ కాంటెక్స్టలైజ్ చేయాలి మనం. ఈ ట్రెండ్ కొత్త ఏమీ కాదు. సినిమాల్లో ఈ రకమైన వేషధారణ, ఇప్పుడు మీరు చూడండి శివాజీ మాట్లాడినట్లు వేష భాషల బట్టే గౌరవం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈ వివాదం ఎందుకు వచ్చింది, భాష వల్లే కదా. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా తన సెకండ్ వీడియోలో, నేను 2 అన్పార్లమెంటరీ పదాలు వాడానని. చూడండి, వేష భాషలలోనే మన గౌరవం ఉంటుందంటూ మళ్ళీ భాష పొరపాటున 2 పదాలు వాడాడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ అపాలజీలో కూడా మళ్ళీ భాష సమస్య వచ్చింది, ఊరి భాష అని. ఊర్లో ఈ భాష మాట్లాడడం, పట్టణాల్లో మాట్లాడరా, నగరాల్లో పనికిమాల పబ్ కల్చర్ ఊర్లలో లేదు, నగరాల్లోనే ఉంది. మీరు ఆ పబ్బులు ఎక్కడ గ్రామాల్లో ఉన్నాయా? హైదరాబాద్లో పబ్బులు ఉన్నాయి. సో ఇదేదో అర్బనైట్స్ ఏమో చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు, రూరలైట్స్ గ్రామీణ ప్రజలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఇది కూడా రాంగ్ నోషన్. సో ఊరి భాష ఏమీ లేదు. విలేజ్ లాంగ్వేజ్ అంటే విలేజ్లో అంత అసభ్యంగా మాట్లాడడం అనేది అదేమో సంస్కారం అయిపోయినట్టు, నగర ప్రజలేమో చాలా సంస్కారయుతంగా నగరాల్లోనూ గ్రామాల్లోనూ అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆ నగరాల్లోనూ గ్రామాల్లోనూ అసభ్య ప్రవర్తన కలిగి ఉంటారు. అందుకని నేను చెప్పింది పబ్ కల్చర్ గ్రామాల్లో లేదు, పబ్ కల్చర్ మెట్రో సిటీస్లో ఉంది. సో అందువల్ల మనము ఈ మనకుండే బయాసెస్ను, అంటే సోషల్ పొలిటికల్ బయాసెస్ను జయించి మాట్లాడాలి. అందులో సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నవారు మరింత జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లక్షలాది మంది పైన ప్రభావం చూపుతారు. మీరు గమనించండి, మీరు చూపెట్టిన వీడియోల్లో బాలకృష్ణ ఆ మాట అన్నప్పుడు కూడా జనం కేరింతలు కొట్టారు. నిన్న శివాజీ దండోరా మూవీలో కూడా కేరింతలు కొట్టారు. అంటే ప్రజలు కూడా ఆలోచించాలి, సమాజం కూడా. సమాజంలో ప్రజలంటే అందరూ కాదు అని చెప్పేది. ఈ రకమైన కల్చర్ను కన్జ్యూమ్ చేస్తున్నంత కాలం దెర్ ఇస్ ఎ డిమాండ్, యాజ్ లాంగ్ as there is డిమాండ్ దెర్ ఇస్ సప్లై, బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ రకమైన సంస్కారహీనమైన, అసభ్యమైన, హేయమైన పదజాలాలు వాడుతున్నప్పుడు కేరింతలు కొట్టడం ఏంటి? మనం కూడా ఎక్కడికి పోతున్నాం? సో ఈ కేరింతలు కొట్టే సంస్కృతి ఉన్నప్పుడు మాట్లాడేవారు పుట్టుకొస్తూనే ఉంటారు. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, ఒక చలపతి రావా, ఒక బాలకృష్ణ, ఒక శివాజీ, రేపు ఇంకోరా అనేది, రేపు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ డిమాండ్ కదా. సో అందువల్ల మొదలు మనం ఆ సమాజంలోనే ఆ డిమాండ్ను లేకుండా చేయాలి. సమాజంలో సభ్యత, సంస్కృతి, సత్ప్రవర్తన, సో అది వాటిని పెంచాలి మనం. తర్వాత సెలబ్రిటీల మధ్య మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు ఒక్కరిపైన ప్రభావం చూపారు, లక్షలాది మంది పైన ప్రభావం చూపుతారు. కొన్ని సందర్భాల్లో మనము మాట్లాడుతున్న క్రమంలో దొరలాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడాను. లైవ్లో మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఆ పదం తప్ప ఒప్ప అని ఆలోచించి హేతుబద్ధతతో సహేతుకంగా మాట్లాడాలి అంటే సాధ్యమే కాదు, మాట్లాడుతూ పోతాం. కానీ నా అనుభవంలో ఇన్ని వేల గంటలు మాట్లాడిన అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, ఏనాడు ఒక్క పదం అసభ్యకరమైన అన్పార్లమెంటరీ పదం రాలే. తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, నాకు ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఇండీసెంట్ లాంగ్వేజ్ అనేది అయితే ఎప్పుడు వాడలే. అందువల్ల ఇదేదో లైవ్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూనో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంటో, ఒక టీవీలో మాట్లాడుతూ పొరపాటు జరగడం కూడా సహజమే అని సమర్థన కూడా కరెక్ట్ కాదు. సహజం కాదు, అది అసహజం. అది అలా అదేమి రొటీన్గా జరగాలని రూల్ ఏం లేదు. ఇవి కాన్షియస్గానే సినిమా ఇండస్ట్రీ వేదికల పైన ఈ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. దీని కాంటెక్స్ట్ ఏంటి? అసలు మొదలు మనం ఒక నటుడు లేదు ఒక మాట మాట్లాడితే మనం దానిపైన చర్చిస్తున్నాం. అసలు సినిమాల్లో ఈ అసభ్యత లేదా? సినిమాల్లో ఈ అశ్లీలత లేదా? సినిమా పాటల్లో ద్వందార్థాలు లేవా? మీకు పేర్లు చెప్తే బాగుంటుంది, కానీ చాలా గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు కూడా
సినిమాలో బూత్ పట్టలు కూడా రాశారు. సో దాన్ని మనం ఏ రకంగా చూస్తాం, అద్భుతమైన సినీ సాహిత్యాన్ని సృష్టించిన వారు కూడా అశ్లీలమైన సినీ గీతాలు రాశారు. అడిగితే మాదేముంది, డైరెక్టర్ ఏది రాయమంటే అది రాస్తామన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ ఎక్కడ, దీని కాంప్రిహెన్సివ్ పిక్చర్ అర్థం చేసుకోవాలి. దీని కాంప్రిహెన్సివ్ పిక్చర్లో ఉన్న మొదటి అంశం, సమాజంలో ఈ అసభ్యమైన అశ్లీలమైన భాషకు వేషాలకు డిమాండ్ ఉండడం మొదటి సమస్య. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఉంది కనుకనే కొద్దిమంది మాట్లాడుతున్నారు, అది ఉంది కనుకనే కొద్దిమంది ఆ రకంగా వేషధారణ ఉండవచ్చు. ఇక రెండవది సినిమా ఆలోచించాలి. నువ్వు సినిమా ద్వారా ఏం చూపుతున్నావు? సినిమా ద్వారా ద్వందార్థాలను చూపుతూ, సినిమా ద్వారా నీవు బూతులను చెప్పుతూ, సినిమాల ద్వారా మీకు అశ్లీలాన్ని ప్రబోధిస్తూ, సినిమా నటులు మళ్ళీ ఇలా అన్నప్పుడేమో అన్యాయం అన్యాయం ఆక్రోశం అంటే ఎట్లా? అసలు సినిమాలోనే ఉంది కదా ఈ సమస్య. సినిమాలో ఉన్న సమస్యనే సినీ ప్రముఖుల మాటలలో వస్తుంది. సినిమాలోనే లేకపోతే ఈ అశ్లీలత ముందు అక్కడ ఖండించాలి కదా. అది రెండవది. మూడోది, సినీ పరిశ్రమలో ఉన్న ధోరణులు ఏంటి? కాస్టింగ్ కౌచ్ మనం ఎంత వినలేదు. మీకు కేరళలో నుంచి తెలుగు వరకు కాస్టింగ్ కౌచ్ ఇది రియాలిటీ కదా. దానిపైన ఎంత డిబేట్ నడిచింది, ఎంత డిస్కషన్ నడిచింది, ఆఖరికి ఎవరికి శిక్ష పడ్డది. సో ఈ కాస్టింగ్ కౌచ్ అని అంటే సినీ పరిశ్రమలోనే మహిళలకు గౌరవము ఇచ్చే సంస్కారం కొన్ని సందర్భాల్లో లేనప్పుడు, మళ్ళీ నేను సినిమా మొత్తాన్ని అనడం లేదు, సినీ పరిశ్రమను మొత్తాన్ని అనడం లేదు, ఎందుకంటే అన్ని సినిమాలు అలా లేవు, అందరు నటులు అలా లేరు, అందరు దర్శకులు అలా లేరు, అందరు నటులు కొంతమంది ఉన్నా అన్ని సందర్భాల్లో అలా లేరు. కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాలు అలా లేరు కనుక మనం వాటిని సింగిల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదో ఒక సందర్భంలో ఒక తప్పు మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఆ మాట తప్పు అనడం వరకే మనం బాధ్యత. అంతే తప్ప ఆ వ్యక్తి మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. అది మాత్రం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల సినిమా ఇండస్ట్రీలో ఉండే రెండవ సమస్య కాస్టింగ్ కౌచ్. సో ఆ సినిమా పరిశ్రమ అనుభవంలోనే చెప్తున్నారు కదా, సినిమాలో మహిళల పట్ల ఏ గౌరవం ఉంది, కొత్తగా వస్తున్న సినిమా పట్ల అభిమానంతో ఆరాధనతో నటీమణులకు కావాలి, కళాకారులకు కావాలని ఆశతో వస్తున్న వారి పట్ల సినిమా పరిశ్రమలో ఏ ధోరణి ఉంది అని కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం కూడా. అందువల్ల కాస్టింగ్ కౌచ్ ఒక సమస్య. మూడవ సమస్య ఈ రకమైన పదజాలాన్ని వాడడం. సో మీకు ఈ మూడు సమస్యల్ని మనము కాంప్రిహెన్సివ్గా చూడాలి. ఈ మూడు సమస్యల్ని మరింత సోషల్ కాంటెక్స్ట్లో చూస్తే అసలు మహిళల పట్ల మనకు ఉండేటువంటి దృక్పథం ఏంటి? దీన్ని అబ్జెక్టిఫికేషన్ అండ్ కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటారు. మీరు గమనించండి, స్త్రీలపైన అత్యాచారాలు జరిగినప్పుడల్లా ఇదే చర్చ నడుస్తుంది. వాళ్ళ వేషధారణ వల్ల సమస్య వచ్చింది, రాత్రిపూట తిరగడం వల్ల సమస్య వచ్చింది. ఇలాంటి డిఫెండింగ్ అంటే ఒక ఘటన జరిగినప్పుడు శశబిషలు లేకుండా ఎలాంటి వివరణ లేకుండా ఖండించాల్సిన సమయంలో కూడా దానికి ఎక్స్ప్లెనేషన్లు వెతుకుతూ ఉంటారు రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని అందరూ కూడా. ఏంటి నాకు అర్థం కాదు, వేషధారణే వల్లనే మహిళలకు, ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి, మీ పట్ల గౌరవము ఆ సందర్భం వచ్చింది కనుక వేషధారణ వల్లనే అత్యాచారాలు జరిగితే 6 నెలల పసిపాపపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, 70 ఏళ్ల ముసలావిడపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ కవ్వింపు ఉన్నది. 6 నెలల పసిపాప ఎవరిని కవ్వించింది? ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో చూడాల్సిన బిడ్డ కదా. 7-10 వయసులో ఉన్న మహిళలు కాలు మొక్కాల్సిన వయసు కదది. నీకు ఎందుకు ఆ దరిద్రపైన ఆలోచన పుట్టింది? ఇది కదా సమస్య. ఇది వదిలేసి కేవలము స్త్రీల వేషధారణ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే ధోరణి. నేను చాలాసార్లు ఓపెన్గా చెప్తుంటా, మరి పురుషుల వేషధారణ గొప్పగా ఉంటుందా? మరి వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతలేవే, జరగాలని మనం ఏం కోరుకోమే. అంటే నిజమే వేషధారణ వస్త్రధారణ వల్లనే హ్యూమన్ ఎమోషన్స్ రౌజ్ అవుతున్నాయి, మనిషిలో పనికిమాలిన ఆలోచనలు ప్రకోపిస్తే అది కేవలం పురుషుల్లోనే ఎందుకు ప్రకోపించాలి అంటారు. సో మానవ సహజం కదా, మనిషి అనే వ్యక్తికి స్త్రీ పురుష భేదాలు లేవు కదా. ఆ విషయాల్లో భావోద్వేగాల విషయంలో స్త్రీ పురుష తేడాలు ఏముండవు. మరి ఎందుకు ఓన్లీ మరి మహిళల వేషధారణ సమయంలోనే పురుషులు ఈ రకంగా ప్రవర్తిస్తున్న? మరి పురుషుల వేషధారణ ప్రశ్నార్థకం కాదా? పురుషునికి హక్కు ఉందా ఏదన్నా వేసుకోవటానికి? పురుషునికి మాత్రం హక్కు ఉంటుంది, స్త్రీలకు హక్కు ఉండదు.
నేను స్త్రీల హక్కుల గురించి మాట్లాడదు, స్వేచ్ఛ స్వాతంత్రాలు అనే కాంటెక్స్ట్ అంటే లేదు. ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో నుంచి మొదలుకొని సమాజం అంతా స్త్రీలు ఉన్నారు కదా, ఆకాశంలో సగం అంటాం కదా. ఇంకెంతకాలం ఈ సంస్కృతి మనకు తోటి వారిని గౌరవించలేని ఈ సంస్కృతి. సో భాషలో కాదది, అది భాష ఏదైనా భాషలో దొరలడం, పదాలు దొరలడం కాదు. సో విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ కల్చర్, ఈ సంస్కృతి నుంచి వస్తుంది. అందులో భారతీయ సంస్కృతి గొప్పది అని చెప్పే క్రమంలో కూడా ఇలాంటివి రావడం భారతీయ సంస్కృతి అంగీకరించేది కదా. ఒకవైపు ఏమో నిండుదనం భారతీయ సంస్కృతి అని చెప్తూ భారతీయ సంస్కృతి అంగీకరించని పదాలు వాడడం అనేది దేనికి సంకేతం? ఇంకా భారతీయ సంస్కృతిని ప్రబోధించడం అవుతుందా? నన్ను కొన్ని టీవీ ఛానల్లో డిఫెండ్ చేస్తూ కూడా సో అంటే భారతీయ సంస్కృతిని కోసం తహతాలాడుతూ వచ్చిన పదాలు ఇవి అని కూడా సమర్థించుకున్నారు కొంతమంది. అందుకొరకు అది చూసి చెప్తున్నాను. సో ఇందులో వివరణలు అవసరం లేదు, విశ్లేషణలు అవసరం లేదు. ఇదొక లార్జర్ మలైస్ సినీ పరిశ్రమ, ఆ మాటకొస్తే సమాజంలో ఉన్న ఒక దుర్లక్షణం, ఒక దుర్నీతి. సో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఈ స్వభావం హక్కుల వ్యక్తులు, ఆ వ్యక్తుల సామాజిక రాజకీయ నేపథ్యాలు పట్టుకొని సమర్థించడమో కానీ వ్యతిరేకించడం మాత్రం చేయకూడదు. ఈ వ్యక్తుల మాటల్ని ఖండించే క్రమంలో ఆ వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ మలైస్. ఒక పెద్ద అనారోగ్యానికి ఉన్న ఒక రోగ లక్షణం. ఆ పెద్ద అనారోగ్యం సినీ పరిశ్రమలోనే ఉంది, సినిమా చూపడంలో ఉంది, సినిమాలో స్క్రీన్ పైన కనబడుతున్న వాటిలో ఉంది, స్క్రీన్ వెనకాల జరుగుతున్న దద్రాల్లో ఉంది. సో సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ రూపంలో ఉంది, సినీ ప్రముఖుల మాటల్లో ఉంది, వాటిని ఎంజాయ్ చేసే సమాజంలో ఉంది. ఈ ధోరణి ఎంటైర్ సొసైటీలో ఉంది. అది ఫిలిం ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ కావడం వల్ల కాస్త ఈ విషయంలో మరింత చర్చ జరుగుతుంది. కానీ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ, సమాజం యొక్క సమస్య. సినిమా ఇండస్ట్రీకున్న విశేషమైన ప్రజాదరణ వల్ల ఆ మాట ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కువ చర్చ జరగచ్చు. వి నీడ్ నాట్ సింగిల్ అవుట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ లేదు, అంతటా ఉన్నది. అది అన్ని చోట్ల ఉంది, మీడియాలో, ఇతర మీడియాలో ఉంది, ఇండస్ట్రీలో ఉంటుంది, కార్పొరేట్ సెక్టర్ అంతటా ఉంటుంది. సో ప్రతి వర్క్ ప్లేస్లో ఉంది ఇది. సో అందుకే కదా విశాఖ గైడ్ లైన్స్ లాంటి గైడ్ లైన్స్ వచ్చాయి కదా, వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ ఉండకూడదు అని. సో అందువల్ల ఈ ధోరణి పైన సమాజం పోరాడాల్సిన సమయం ఆసనమే.